హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము. ముఖ్యంగా తుఫాను గురించి, బెంగాల్ తుఫాను గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటాము. మనకు నేటి నుంచి పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు డిసెంబర్ 2వ తేదీ వరకు ఉంది. ఆ సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము. ఈ తుఫాన్ అనేది మన తీరానికి దగ్గర వచ్చినప్పుడు బలహీనపడుతుందా, ఇంకా బలంగా మనకి వస్తుందా అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, తోటి బంధుమిత్రులకు మీరు కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా కాస్త అప్రమత్తంగా ఉంటారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళ శాతం ఎక్కువ ఉంది. ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. నేను ఇంకాస్త దీని మీద సెర్చ్ చేసి మీకు ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి నాకు కొంచెము సపోర్ట్ చేసిన వారు అవుతారు. ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి. ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్. నవంబర్ 29వ తేదీ ఉపగ్రహ చిత్రము. ప్రస్తుతానికి ఈ బెంగాల్ తుఫాన్ అనేది ఆగ్నేయ బంగాళాఖాతంలో తమిళనాడుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఇది వచ్చేసి ఈరోజు సాయంత్రానికి ఇంకాస్త దగ్గరకు వచ్చి, అంటే నవంబర్ 30 తేదీకి తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఇక్కడ ఆకుపచ్చ కలర్లో, ఇక్కడ వైట్ కలర్లో ఉన్నది మొత్తము విపరీతమైన బలమైన మేఘాలు అనమాట. మనకు ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ నార్త్ సైడ్, అంటే ఉత్తర భాగంలో, ఉత్తర భారతదేశం వైపు గమనించినట్లయితే కాస్త వేడిదనం అయితే ఉంటుంది అక్కడ. తెలంగాణలో కూడా ఈరోజు భారీగా ఎండలు ఉండే అవకాశం అయితే ఉంది. తెలంగాణ ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలకు కూడా కాస్త భారీ ఎండలు ఉండే అవకాశం అయితే ఉంది. మిగతా ప్రాంతాలలో, ఇక్కడ రాయలసీమ కావచ్చు, సముద్రానికి దగ్గరకు ఉన్న ఆ ప్రాంతాల్లో నేటి నుంచి కాస్త ఎండలు తగ్గుముఖము పట్టి మనకు వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ఇక్కడ నెల్లూరు, తిరుపతి ఆ పరిసర ప్రాంతంలో ప్రస్తుతానికైతే వర్షాలు నమోదవుతున్నాయి. అదేవిధంగా తమిళనాడు ప్రాంతంలో కూడా వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వర్షాల జోరు అనేది ఈ రోజు రాత్రి నుంచి ఇంకాస్త బలంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి కారణం చేత మనకు నవంబర్ 29వ తేదీ ఈరోజు, నవంబర్ 30 తేదీ రేపు, డిసెంబర్ 1, 2 ఆ తేదీల వరకు మనకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి. భారీ వర్షాలు ఉండబోతున్నాయి అంటున్నాము. ఎందుకు ఉండబోతున్నాయి అంటే మనకు తమిళనాడుకు ఈ తుఫాన్ అనేది, ఈ బెంగాల్ తుఫాన్ అనేది 250 కిలోమీటర్ల దూరంలో ఉంది అనుకుంటున్నాం. అది ఇంకాస్త ఈరోజు సాయంత్రానికి ఇంకాస్త దగ్గరకు వచ్చి రేపు సాయంత్రానికి మనకు తీరాన్ని, రేపు సాయంత్రం లేదా మధ్యాహ్నానికి తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ సమయం లోపల మనకు ముఖ్యంగా రాయలసీమలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ మోడల్ చూసుకున్నా కూడా మనకు తమిళనాడు రాష్ట్రంలోని పాండిచ్చేరి పరిసర ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశాలు నవంబర్ 30 తేదీ పుష్కలంగా ఉన్నాయి. ఈ బెంగాల్ తుఫాన్ అనేది మనకు తమిళనాడుకు దగ్గర వచ్చే కొద్దీ దీని తీవ్రత అనేది కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక వాయుగుండంగా తీరాన్ని తాకడమో, లేకుంటే ఒక తుఫాన్గానే తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉంది. ఇంకా ముందరకు వెళ్ళే కొద్దీ ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ కర్ణాటకకి టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఒక బలమైన అల్పపీడనంగా విస్తరించే అవకాశం ఉంది. ఇది ఇంకాస్త ముందరికి వెళ్ళి మనకు అరేబియా మహాసముద్రం వైపు వెళ్ళిపోతుంది. దానికి కారణం చేత మనకు నేటి నుంచి నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 2, 3 ఆ తేదీల వరకు వర్షాలు ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు ఏ విధంగా ఉన్నాయి అనే సమాచారం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ప్రాంతాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీహరికోట, తడ, శ్రీ సిటీ, నాగులాపురము, పుత్తూరు, నగరి, అదేవిధంగా తిరుపతి, రేణిగుంట, తిరుమలలో కూడా మంచి వర్షాలు ఉంటాయి. అదేవిధంగా పాకాల, బాకరపేట, అదేవిధంగా మనకు నాయుడుపేట, వెంకటగిరి, ఓబులవారిపల్లె, కృష్ణపట్నము, తోటపల్లి గూడూరు, అదేవిధంగా కనుపర్తిపాడు, నెల్లూరు, కోవూరు, సంగము, ఆత్మకూరు, అదేవిధంగా దస్తగిరి, బోగోలు, కావలి ఈ పరిసర ప్రాంత ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మనకు నేటి నుంచి నవంబర్ 29 ఈరోజు నుంచి నవంబర్ 30, డిసెంబర్ 1, 2 తేదీల వరకు అక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా నవంబర్ 29, 30, డిసెంబర్ 1వ తేదీ భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఇప్పుడు చెప్పిన ప్రాంతాలలో అయితే 100కి 100% ఉంది అనమాట. ఆ ప్రాంతాలలో డిసెంబర్ 2వ తేదీ నుంచి కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఈ ప్రాంతాలలో రామాయపట్నం కావచ్చు, ఉలువపాడు, కందుకూరు, సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నము, వల్లూరు, ఒంగోలు, అదేవిధంగా అమ్మనబోలు, కొత్తపట్నం, సింగరాయకొండ, కనిగిరి, పామూరు, ఉదయగిరి, మర్రిపాడు, అనంతసాగరం, సోమశిల, చిట్యాల్, రాజంపేట, పుల్లంపాడు, రాయచోటి, కలకడ, అదేవిధంగా కలిగిరి, సోమల, పలమనేరు, అదేవిధంగా బైరెడ్డిపల్లి,
వెంకటగిరి కోట, బంగారుపాలెం, కుప్పం ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో ఉన్నాయి. ఆ ప్రాంతాలలో కూడా మనకు మనకు నవంబర్ 30 తేదీ నుండి డిసెంబర్ 1, 2 తేదీల వరకు ఆ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, పులివెందుల, కదిరి, రాయచోటి, లేపాక్షి, పుట్టపర్తి, ధర్మవరము, దివిసీమ, బాపట్ల, చీరాల, ఒంగోలు, అద్దంకి, గిద్దలూరు ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం ఉంది. ఎప్పటి నుంచి అవి అంటే మనకు నవంబర్ 30 తేదీ నుంచి డిసెంబర్ 1, 2, 3 ఆ తేదీల వరకు ఆ ప్రాంతాలలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలలో, ముఖ్యంగా సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఇక్కడ దివిసీమ నుంచి మొదలుకొని మచిలీపట్నం, భీమవరం, అమలాపురం, కోరంగి, కాకినాడ, పిఠాపురం, అన్నావరం, అదేవిధంగా యలమంచిలి, విశాఖపట్నం, అనకాపల్లి, తంగరావు వలస, విజయనగరము, శ్రీకాకుళము ఈ ప్రాంతాలలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు ఎప్పటి నుంచి నవంబర్ 30 తేదీ నుంచి డిసెంబర్ 1, 2, 3 ఆ తేదీల వరకు అక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు ఏవో ఒకసారి చూద్దాం. ఇక్కడ అనంతపురం సరౌండింగ్ ఆ ఏరియాలలో తాడిపత్రి, ఆర్లగడ్డ, అదేవిధంగా గుత్తి, రాయదుర్గము, బళ్ళారి, డోన్, ఆదోని, మంత్రాలయం, కర్నూలు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురము, అదేవిధంగా ఇక్కడ వనపర్తి, జడ్చర్ల, మియాపూర్, తాండూరు, అదేవిధంగా మహబూబ్ నగర్, హైదరాబాదు, మాచర్ల, పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, సూర్యాపేట, ఖమ్మము, కొత్తగూడెము, భద్రాచలము, మారేడుమిల్లి, రాజమహేంద్రవనము, తణుకు, తెనాలి, అమరావతి, అదేవిధంగా విజయవాడ, నూజివీడు, పిడుగురాళ్ళ, నర్సరావుపేట, మార్కాపురం, మాచర్ల, కొత్తగూడెము, మినుగురు, భద్రాచలం, అదేవిధంగా నర్సీపట్నం, పాడేరు, అరకు వ్యాలీ, బొబ్బిలి, పర్వతీపురం, మన్యము, రాజ్యము ఈ పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకి అక్కడ పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అనంతపురం ఆ సరౌండింగ్ ఏరియాలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు అంతగా వర్షాలు ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. మోస్తారు వర్షాలకి అక్కడ పరిమితమయ్యాయి. ఇప్పుడు చెప్పుకున్న ఆ ప్రాంతాలలో వర్షాలు వచ్చేసి మనకు డిసెంబర్ 1వ తేదీ నుంచి మొదలుకొని అంటే మోస్తారు వర్షాలకే అక్కడ నుంచి మొదలుకొని డిసెంబర్ 2, 3, 4 ఆ తేదీల వరకు అక్కడ ఏ సమయంలో వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే మేడారము, భూపాలపల్లి, జమ్మికుంట, వరంగల్, నర్సీపట్నం, మహబూబ్ నగర్, కొత్తగూడెం, మినుగురు, సిద్దిపేట, యాదగిరిగుట్ట, జన్గాను, అదేవిధంగా ఇక్కడ కాజీపేట్ ఈ పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు కనిపిస్తుంది. అవి ఎప్పటి నుంచి డిసెంబర్ 1, 2, 3 ఆ తేదీలలో అక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు కనిపిస్తుంది. ఇది 2 తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ప్రయత్నిస్తాను. అది ఇంపార్టెంట్ ఉంటే ఖచ్చితంగా రిప్లై చేయడానికి ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, తోటి మిత్రులకు, తోటి బంధుమిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనేసి భావిస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.